హెల్త్ కేర్ సైన్సెస్లో మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ అత్యుత్తమ సేవలు అందిస్తోందని మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ 2020లో గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అవతరించిందని తెలిపారు. 2020 నుండే యూనివర్సిటీలోని అన్ని కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. అలెంట్ హెల్త్ కేర్ సైన్సెస్ పేరుతో 2021లో బీఎస్సీ మెడికల్ 4 సంవత్సరాల డిగ్రీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది బెంగళూరుకి చెందిన ఎంవర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్తో ఎంఓయూ కుదుర్చుకున్నామని, అందులో భాగంగా మరో 4 మెడికల్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి తెలిపారు. గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఇది ఒక్కటే గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ 2020లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేసింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కోర్సెస్ స్టార్ట్ చేశాము. అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, అంటే ఇప్పుడు కోర్సెస్ అనే కాకుండా డిగ్రీస్ అనే కాకుండా జాబ్ రిలేటెడ్ కోర్సెస్ ఇస్తే పిల్లలకి మనకి తెలంగాణలో కానీ లేకపోతే ఇండియాలో కానీ లేకపోతే గ్లోబల్ అక్రాస్ ద గ్లోబ్ కానీ ఇంటర్నేషనల్ కాకుండా ఎక్కడైనా పోయేదాని స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కోర్సు, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంజనీరింగ్ కోర్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ కూడా కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని కొత్తగా తీసుకొచ్చాం. ఆ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కానీ లేకపోతే డెంటల్ కానీ అవన్నీ కూడా ఈ నీట్ మనకి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎంసెట్ కానీ ఇవన్నీ రాసిన తర్వాత జాయిన్ అవుతారు. కానీ బైపీసీ స్టూడెంట్స్ ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణ స్టేట్లోనే తీసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది రాశారు. 1,00,000 మందికి ఓన్లీ ఎంబీబీఎస్ డెంటల్ అంటే జాబ్స్ దొరకవు, సీట్స్ దొరకవు, అడ్మిషన్స్. అది ఒకటే ప్రపంచం కాదు, అది ఒకటే ఫీల్డ్ కాదు. ఇన్ కేసు అది వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేసు రాకపోతే చాలా కోర్సులు ఉన్నాయి మెడికల్ రిలేటెడ్ కోర్సెస్. ఆ విధంగా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్తో, యూజీసీ అప్రూవల్తో మన కోర్సెస్ అలైడ్ హెల్త్ కేర్లో అనెస్థిషియా టెక్నాలజీ కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, క్లినికల్ రీసెర్చ్ కానీ, మెడికల్ బయోటెక్నాలజీ కానీ, ఆప్టోమెట్రీ కానీ, రేడియాలజీ కానీ, ఈ కోర్సులన్నీ కూడా బీఎస్సీ హానర్స్ 4 year డిగ్రీస్ అండి. ఇట్ ఈస్ నాట్ డిప్లొమా కోర్సులు, ఇట్ ఈస్ డిగ్రీ కోర్సులు, 4 years 4 సంవత్సరాల కోర్సులు ఇవి, బీఎస్సీ హానర్స్ కోర్సులు ఇవి. వీటన్నిటితో అలైడ్ హెల్త్ కేర్కి పనికొస్తుంది కాబట్టి హాస్పిటల్స్ కానీ, డాక్టర్ ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ కానీ ఆల్ ఓవర్ ద కంట్రీలో మనకి మెడికల్ ప్రొఫెషనల్స్ చాలా మంది షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఆ షార్టేజ్ రిక్వైర్మెంట్కి ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటాం మనం. ఏదో డిగ్రీ ఇచ్చేదే కాకుండా జాబ్ ఇమీడియట్గా దొరికే కోర్సులు. ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి 4 year అయిపోతే జాబ్ వస్తుంది. డిప్లొమా అయితే టెక్నీషియన్ అంటాం కానీ ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ కోర్స్. ఇది దీనివల్ల స్టార్ట్ చేసాం. అది కాకుండా కొత్తగా 4 కోర్సులు స్టార్ట్ చేయబోతున్నాం ఈ ఇయర్ నుంచి. ఒక ఎంవర్సిటీని వన్ ఆఫ్ ద టాప్ నాలెడ్జ్ పార్ట్నర్ బెంగళూరులో వాళ్ళు అసోసియేట్ అయ్యి మనకి డెంటల్ టెక్నాలజీ కానీ, రెస్పిరేటరీ థెరపీ కానీ, వాళ్ళకి హెల్త్ సైకాలజీ కానీ ఈ కోర్సులు కూడా హెల్త్ కేర్ సైన్స్లో స్టార్ట్ చేస్తున్నాం. 2024-25 అకాడమిక్ ఇయర్కి ఇవాళ నుంచి అడ్మిషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం మల్లారెడ్డి యూనివర్సిటీలో. పర్టికులర్లీ హెల్త్ కేర్ సైన్సెస్కి, అలైడ్ హెల్త్ కేర్ కోర్సెస్కి. ఈ లిస్ట్ ఆఫ్ ది కోర్సెస్ వెబ్సైట్లో ఉన్నాయి, బ్రోషర్స్లో ఉన్నాయి, మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. దీనివల్ల స్టూడెంట్స్ కానీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ తెలియాలనే ఉద్దేశంతో అందరికీ ఇవాళ ప్రెస్ మీట్ జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ ద వే. ఐ రిక్వెస్ట్ పబ్లిసైజ్ ద సేమ్ థింగ్ టు ద పీపుల్, పబ్లిక్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.